అందరికీ శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనమందరం కూడా సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తాం. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. ప్రార్థన. మహోన్నతుడు అయిన మా తండ్రి, సర్వశక్తి కలిగినటువంటి మా గొప్ప దేవ, నీ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మేము ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రత్యేకమైనటువంటి కృప, మీ సహాయం, మీ ఆశీర్వాదం, మీ దీవెన నీ బిడ్డలమైనటువంటి మాకు మీరు కలిగించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఆరాధనలో, వాక్యంలో, ప్రార్థనలో మాకు తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. భావము కూర్చి శిష్య బృందముకు నేర్పిదివి. శ్రేష్టమైన భావము కూర్చి శిష్య బృందముకు నేర్పిదివి. పరముడ నిను ప్రణుపించెద ప్రియముగ, పరలోక ప్రార్థన నేర్పుమయా. పరముడ నిను ప్రణుపించెద ప్రియముగ, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడవని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి. పరమదేవుడవని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి. శిరమును వంచి సరిగను వేడి శృంగరి ప్రార్థన నేర్పుమయా. శిరమును వంచి సరిగను వేడి శృంగరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా.
దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యా ఒంటిగా కొండ చేసిన ప్రార్థన నేర్పుమయా. దీనుడవయ్యా ఒంటిగా కొండ చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుముఖ నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను. శత్రుముఖ నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను. శాంతముతో నీ శత్రుల బ్రోవక సలిపిన ప్రార్థన నేర్పుమయా. శాంతముతో నీ శత్రుల బ్రోవక సలిపిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. నీకే అర్పింతును యేసయ్యా, నా ఆశలన్నీ నీకే అర్పింతును యేసయ్యా. నా జీవితాన్ని నీకే అర్పింతును యేసయ్యా. నా ఆశలన్నీ నీకే అర్పింతును యేసయ్యా. నా జీవితాన్ని నీకే అర్పింతును యేసయ్యా. నా ఆశలన్నీ నీకే అర్పింతును. నా జీవితాన్ని నీకే అర్పింతును యేసయ్యా. నా ఆశలన్నీ నా జీవితాన్ని నా జీవితాన్ని నా ఆశలన్నీ నా జీవితాన్ని
ఆశలన్నీ నీకే అర్పిస్తాను యేసయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని మనం ఆరాధించడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి చక్కటి కృప దేవుడు మనకు దయచేసినందుకు నేను దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా యేసుకు ఇష్టమైన వారు అనే ఈ అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ద పీపుల్ దోస్ హూ ప్లీజ్ టు జీసస్. యేసుకు ఇష్టమైన వారు అనే ఈ అంశంలో మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయం 13వ వచనం, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎదుకు వచ్చిరి. మార్క్ చాప్టర్ 3:13. And he went up on the mountain and called to him those he himself wanted, and they came to him. ఇక్కడ యేసుకు ఇష్టమైన వారిని ఆయన పిలిచాడు. జీసస్ కాల్డ్ దెమ్ ద పీపుల్ దోస్ ఆర్ ప్లీజ్ టు హిమ్. ఎవరైతే ఆయనకి ఇష్టంగా ఉన్నారో వారిని యేసయ్య పిలిచారు. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. తనకిష్టమైన వారిని యేసయ్య పిలిచాడు. దేవుని బిడ్డలారా, పిలుపు. దేవుడు మనిషిని పేరు పెట్టి పిలిచే దేవుడు. ప్రతి వ్యక్తి యొక్క పేరు ఆయనకు తెలుసు. అబ్రామా అని అబ్రహామును పిలిచాడు, మోషే అని మోషేను పిలిచాడు. అలాగుననే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అనేక మందిని యేసయ్య పిలిచాడు. యేసు పిలుపులో ఆంతర్యం ఉంది. యేసు పిలుపులో ఉన్న ఆంతర్యం ఏంటంటే, ఆయన పిలిచాడు అంటే మన జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో నడిపించాలని. ఇక రెండో విషయం ఏంటంటే, యేసయ్య పిలిచాడు అని అంటే ఆయన పిలుపులో ఏముంది అనగా, యేసు పిలుపులో అద్భుతం ఉంది. ఒక వ్యక్తిని పిలిస్తే అద్భుతం జరుగుతుంది. దేవుడు మోషేను పిలిస్తే అతని జీవితం అంతా అద్భుతాలే. అలాగే ఆయన పిలుపులో ఆశీర్వాదం ఉంది. అబ్రహామును పిలిచి ఆశీర్వదించాడు. ఈరోజు శిష్యులను యేసయ్య పిలుస్తున్నాడు. తన పని చేయటం కొరకై, తన కొరకై, వారు బ్రతకడం కొరకై యేసయ్య వారిని పిలుస్తున్నాడు. యేసు తనకిష్టమైన వారిని పిలిచాడు. రెండో విషయం ఏంటంటే, ఎందుకు పిలిచాడు? ఈ లోకంలో అటు ఇటు తిరగటానికి కాదు, కానీ యేసుతో ఉండుటకు పిలిచాడు. హీ కాల్డ్ దెమ్ టు బీ విత్ జీసస్. ఆయనతోనే ఉండడానికి యేసయ్య వారిని పిలిచాడు. గనుక యేసు పిలుపులో ఎంత గొప్పతనం ఉందో ఇప్పుడు మార్కు 3:14-15 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. వారు తనతో ఉండునట్లు దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించాను. వారు చేయాల్సిన పని ఏంటంటే, అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పని ఈ 12 మందికి టు బీ విత్ హిమ్. ఆయనతో ఉండాలి. ఆయనతో ఉంటే అంతే చాలు. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఈ లోకంలో ఎవరితోనో మనం టైం స్పెండ్ చేస్తే అది మంచిది కాదు. మనుషులతో సమయం వృధా, దేవునితో సమయం ఆశీర్వాదం. ఆయనతోనే ఉండాలి. మ్యాగ్నెట్తో స్టీల్ సహవాసం చేస్తే స్టీల్ కొన్ని రోజులకి, కొన్ని క్షణాలకి, కొన్ని గంటలకి మ్యాగ్నెటిక్ ఇన్ఫ్లుయెన్స్ అనేది స్టీల్లో కనబడుతుంది. సో ఆల్సో దేవునితో మనం ఉంటే, యేసయ్యతో మనం ఉంటే, ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్ప శక్తి మనలో కనబడుతుంది. అందుకే బైబిల్లో ఉన్న అనేక మంది భక్తులు
వారు ప్రార్థన చేశారు అని మనకు కనబడుద్ది. వారు బలిపీఠం కట్టారు అనే విషయం కనబడుద్ది. వారు 40 దివారాత్రులు ఆయనతో గడిపారు అనే విషయం కనబడుద్ది. ఎవరైతే ఎక్కువగా ఆయనతో గడుపుతారో వాళ్ళందరి జీవితాలు అద్భుతంగా ఆశ్చర్యరీతిగా మారిపోతాయి. ఎందుకు వారిని తనతో ఉండమంటున్నాడంటే టు హ్యావ్ పవర్. ఇఫ్ యు ఆర్ విత్ జీసస్ యూ విల్ హ్యావ్ ఎ పవర్ టు హీల్ ద సిక్నెస్, క్యాస్ట్ అవుట్ డీమన్స్. దయ్యాలను వెలగొట్టడానికి, రోగులను స్వస్థపరచడానికి యేసుతో ఉన్నవారికి శక్తిని దేవుడిస్తాడు. వై డిడ్ జీసస్ కాల్ ద పీపుల్? ఎందుకు యేసు క్రీస్తు ప్రభువారు ఈ ప్రజలను పిలిచాడు అని అంటే టు గివ్ దెమ్ అథారిటీ. వారికి అధికారం ఇచ్చుటకు యేసయ్య వారిని పిలిచాడు. గనుక ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఆయన సన్నిధిలో మనమందరం కూడా ఆయనతో ఉంటే ఆయన మనకు అధికారం ఇస్తాడు. దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం, రోగులను స్వస్థపరిచే అధికారం దేవుడు, సువార్త ప్రకటించే అధికారం దేవుడు మనకు దయచేస్తాడు. ఇక 4వది ఆయన అధికారం ఇస్తాడు. ద సేమ్ అథారిటీ హీ వాంట్స్ టు సెండ్ హిస్ పీపుల్ అవుట్. ఆయన పిలుపును అందుకొని ఆయనతో ఉండాలి. ఆయన ఇచ్చే అధికారం పొందుకోవాలి. ఇప్పుడు ఆయన పంపినప్పుడు యేసయ్య సువార్తను లోకంలో చాటించాలి. అందుకే ఆయన తనకిష్టమైన వారిని పిలుస్తున్నాడు. ప్రకటించే వాళ్ళంటే భలే ఇష్టం ఆయనకి. ఏమి చెప్పకుండా సైలెంట్గా కూర్చునే వాళ్ళంటే ఆయనకి పెద్ద నచ్చదు. కానీ ఎవరైతే ధైర్యంగా మాట్లాడతారో, ధైర్యంగా ఈ కార్యాలు చేస్తారో వాళ్ళంటే యేసుకు ఎంతో ఇష్టం. గనుక ఈరోజు నా ప్రియ స్నేహితులారా, యేసయ్య పిల్లలారా, దేవుని వాక్యములో మనం చూస్తే మనందరం కూడా యేసయ్యకి ఇష్టమైన వాళ్ళం కాబట్టి హీ కాల్డ్ us, ఆయన మనల్ని పిలిచాడు. ఎందుకో తెలుసా? ఆయనతో ఉండాలి, ఆయన ఇచ్చే అధికారం పొందాలి, రోగులను స్వస్థపరచాలి, దయ్యములను వెళ్ళగొట్టాలి, ఆ తర్వాత ప్రజలను సువార్త ప్రకటించుటకు పంపాలి. ఈ గొప్ప దేవుని యొక్క కృప ఎంత గొప్పది అంటే వర్ణించలేనంత గొప్పది. కనుక ఆయన పిలుపును అంగీకరించి ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆయనకు ప్రియంగాను ఆయనకు దగ్గరగాను బ్రతకటానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు సహాయం చేయాలని నేను కోరుతా ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు పాద సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మనల్ని పిలిచాడు, ఆయనతో ఉండాలి, ఆయన ఇచ్చే అధికారం పొందుకోవాలి. ఆయన పంపినప్పుడు ఆయన ద్వారా పంపబడిన వారమై ఆయన రాజ్య విస్తరణ కొరకై సువార్తను ప్రకటించేవారుగా ఉందముగాక. ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా, మంచి దేవా, గొప్ప తండ్రి, నీకు వందనాలు. ప్రార్థన పోరాటంలో మీరు మమ్మలను చేర్చి చక్కటి వాక్యాన్ని మాకు వినిపింపచేసి మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్నందుకై వందనాలు. రోగులను స్వస్థపరచండి, దయ్యములను వెళ్ళగొట్టండి. నీ పిలుపు విని నీతోనే ఉండడానికి సహాయం చేయండి. నీ కృప మాకు అనుగ్రహించండి, నీ సహాయం మాకు అనుగ్రహించండి. యేసు ప్రభువా, ఎంత మంచి దేవుడు నాయన. ఈరోజు ఈ వాక్యం వింటున్నా వారి కుటుంబాల్లో ఏ కష్టం ఉందో, ఏ ఇబ్బంది ఉందో, ఏ శోధన ఉందో, ఏ బాధ ఉందో దాన్ని తీసివేయండి ప్రభువా. దయ్యములను వెళ్ళగొట్టండి ప్రభువా. నాయన యేసు నామములో ప్రతి దయ్యమును, ప్రతి చీకటి క్రియను వెళ్ళగొడుతున్నా. రోగులు, బలహీనులు స్వస్థత పొందుదురు కాక. నీ అధికారంతో నింపబడిన వారమై నీ చేత పంపబడి నీ సువార్తను అందిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మంగళకరంగా మారుటకు కృప అనుగ్రహించమని సర్వకృపానిధి యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కృప మీ అందరికీ తోడైనుగాక. ప్రార్థన పోరాటంలో ఇలాగ పాలు పంపులు పొందుతూ అనేక సత్యాలు నేర్చుకునే అవకాశాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు.
మనమందరం కూడా మరిక్కువగా ప్రార్థనలో గడుపుతూ ప్రభుకు ఇష్టమైన వారిగా జీవించుటకు దేవుడే తన సహాయాన్ని మనకు అనుగ్రహించును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్. కృప మీకు కలుగును గాక. ఆమేన్.